హాయ్ అండి అందరికీ. ఇప్పుడు నేను బ్లౌజ్ కటింగ్ చూపిస్తాను. ఇలా ఒక పేపర్ తీసుకొని బ్లౌజ్ని వెనక వైపుకు మడతేసుకొని మనకి ముందు మెడ తీయాలంటే కాజాల పట్టీ ఉంటుంది కదా, కాజాల పట్టీ పెట్టుకొని అది మనము కాజాల పట్టీ వేసిన వరకు పక్కకు తీసేసి పెట్టుకోవాలి. అప్పుడు షోల్డర్ పెట్టుకోవాలి. కుట్లల్లోకి 1 ఇంచు. ఇప్పుడు సంక అలా తీసి తర్వాత మనం ముందు షేప్ పట్టీ కొలత తీసుకోవాలి. మెడ నుంచి షేప్ పట్టీ వరకు అక్కడ ఒక టాకా పెట్టుకొని మళ్ళీ ముందు షేప్ పొడవు భాగం అది చూసుకొని ఒక టాకా పెట్టుకొని మళ్ళీ కుట్లల్లోకి ఒకటి పెట్టుకొని దాన్ని అక్కడి నుంచి మనం డైరెక్ట్ గీసుకోవడమే. తర్వాత సంక నుంచి షేప్ పట్టీ వరకు మనకి పొడవు సరిపోయిందా లేదా అని చూసుకొని కొంచెం తగ్గిందనుకోండి మళ్ళీ కొంచెం కిందకి గీసుకోవచ్చు. అలా గీసుకొని ఇప్పుడు సంక రౌండ్ తీసుకోవడం. అలా రౌండ్ తీసుకొని మెడ ఒకసారి చూసుకొని రౌండ్ ఉందా లేదా అని ఇలా రౌండ్ తీసుకొని కట్ చేసుకోవడమేనండి. తీసుకునేటప్పుడు రౌండ్ బాగా నీట్గా తీసుకోవాలండి. ఏదైనా కొంచెం తేడా వచ్చినా బ్లౌజ్ పాడవుతుంది. ముందు నెక్ దగ్గర జాగ్రత్తగా తీసుకోవాలి. ఇలా నిదానంగా జాగ్రత్తగా కట్ చేసుకొని తర్వాత సంక తీసుకోవాలి. సంక కట్ చేశాక మనం బ్లౌజ్ లూజ్ ఎంత ఉందో ఒకసారి చూసుకోవాలి. లూజు చూసుకొని మనకు ఎంతవరకు ఉంచుకొని మిగిలింది కుట్లల్లోకి పెట్టుకొని కట్ చేసుకోవడమేనండి. ఎక్స్ట్రా ఇప్పుడు బ్లౌజ్ కట్ చేద్దాం. ఇది లైనింగ్ బ్లౌజ్ అండి. ఫస్ట్ నేనైతే చేతులు తీస్తానండి. హ్యాండ్స్ తీసి ఇక్కడ వరకు అయితే హెమ్మింగ్ అండి, మనం లోపలికి మడతేసుకుంటాం కదా, అది చెయ్యి ఎక్కడి నుంచి ఎంత ఉందో చూసుకొని అక్కడి వరకు టాకా పెట్టుకొని ఎక్స్ట్రా కుట్లల్లోకి పెట్టుకొని అక్కడి నుంచి సంక లాగొద్దండి, లాగకుండా నీట్గా తీసుకోవాలి. మళ్ళీ లాగితే సంక తేడా వచ్చేసిద్ది. అలా నీట్గా తీసుకొని కట్ చేసుకొని అక్కడ ఒక టాకా పెట్టుకోవాలి. నేనైతే ఇలా అది కుట్లల్లోకండి వెనక భాగం కట్ చేస్తున్నాను. వీపు పొడవు వాళ్ళు కొంచెం నన్ను పొడవు పెట్టమన్నారు, కొంచెం అందుకని కొంచెం పెట్టాను. అది వీపు పొడవు. వీపు కూడా కొంచెం రౌండ్ కిందకి తీయమన్నారు, అందుకే కిందకి తీస్తున్నాను. మనం ఎంత నుంచి ఎక్స్ట్రా వాళ్ళు పెట్టమన్నారో అక్కడి నుంచే పొడవు పెట్టుకోవాలండి. అలానే ఎక్స్ట్రా కుట్లల్లో కూడా ఒకటి పెట్టుకోవాలి. అక్కడి నుంచి మనం బారుకి ఒక లైన్ గీసుకోవాలి. ఇప్పుడు ముందు భాగం పేపర్ కట్ చేసి పెట్టుకున్నాం కదా, దాని నుంచే వెనక భాగం అండి. కరెక్ట్గా ఆ భాగం వెనక భాగం మనకు బ్లౌజ్ పీసు మన వైపు ఉంటుంది కదా, జాయింట్లు లేకుండా మన వైపు చూసుకోవాలి. వెనక భాగం వరకు జాయింట్ మన వైపు ఉండకూడదు. దానికి ముందు భాగం పెట్టే మనం మెడ తీసుకుంటాం. అప్పుడు మనం కింద ఎంతవరకు మెడ పెట్టుకున్నామో అంతవరకు మాత్రమే తీసుకోవాలి. రౌండ్ నీట్గా తీసుకోవాలి. ఇప్పుడు ముందు భాగం నేను షోల్డర్ పెట్టాను కదండి సంక వరకు, అది కొంచెం పైకి తీసుకోవాలి క్రాసు. మళ్ళీ ఒకసారి చూసుకోవాలి బ్లౌజ్ పెట్టి. అప్పుడు ఏదైనా కొంచెం కిందకు ఉంటే పైకి పెట్టుకోవాలి, లేదు పైకి ఉందంటే కొంచెం కిందకు పెట్టుకోవాలి. ఇక్కడ మెడ మాత్రం జాగ్రత్తగా కట్ చేసుకోవాలండి, లేదు వంకలు పోయిందంటే మెడ తేడా వస్తుంది. ఇలా కట్ చేసుకొని
ఇప్పుడు ముందు భాగం తీసుకుంటున్నానండి. ముందు భాగం క్రాస్ పెట్టుకోవాలి. మనకు బ్లౌజ్ క్రాస్ కాబట్టి క్రాస్ పెట్టుకొని దాన్ని కూడా గుర్తులు పెట్టుకొని తీసుకోవాలి. ఇందులో ఎవరికైనా డౌట్ ఉంటే ప్లీజ్ కామెంట్ చేయండి, నేను మీ డౌట్ క్లియర్ చేస్తాను. అర్థమైందనే అనుకుంటున్నానండి. నా కటింగ్ నాది టేప్ కొలత కాదండి, మామూలు బ్లౌజ్ పెట్టి నేను కట్ చేస్తాను. మీకు క్లియర్గా కావాలంటే ఎక్కడ మీకు క్లియర్గా అని కామెంట్ చేస్తే నేను చెప్తానండి, మీకు రిప్లై ఇచ్చి, లేదంటే ఇంకొక వీడియో అయినా చేస్తాను. టిచ్చింగ్ కావాలన్నా కామెంట్ చేయండి, టిచ్చింగ్ వీడియో పెడతాను. ఎప్పుడైనా మెడల్ రౌండ్ తీసుకునే దగ్గర కాట్లు పడకుండా జాగ్రత్తగా నీట్గా కట్ చేసుకోవాలండి. ఇప్పుడు మెయిన్ పీస్ కట్ చేస్తున్నానండి. అది ఇంకేం లేదండి, దాని మీద మనం కట్ చేసుకున్న లైనింగ్ క్లాత్ పెట్టి ఏ పీసుకు ఆ పీసు కట్ చేసుకోవడమే. ఇప్పుడు ఫస్ట్ హ్యాండ్స్ కట్ చేస్తున్నా. హ్యాండ్స్ పెట్టేసి, కానీ మనకి మెయిన్ లైనింగ్ కంటే కూడా మెయిన్ పార్ట్ కొంచెం ఎక్కువ ఉండేలాగా కట్ చేసుకోవాలి. ఎందుకంటే మనం లైనింగ్ జాయింట్ చేసేటప్పుడు అటు ఇటు పోతుంది కాబట్టి కొంచెం ఎక్కువ పెట్టుకొని దాని తర్వాత మనం ఎక్స్ట్రా ఉన్నది మొత్తం కట్ చేసుకోవచ్చు. ఇలా అంచు వచ్చిందంటే అంచు తీసేసి వాళ్ళు కావాలంటే వేసుకోవచ్చు, లేదంటే తీసేసుకొని వెనక భాగం కట్ చేసుకుంటాం. ఎప్పుడైనా వెనక భాగం కట్ చేసేటప్పుడు మన వైపు జాయింట్ ఉండాలి, యువతల వైపు జాయింట్ ఉండకూడదు. జాయింట్ మన వైపు ఉండకూడదండి, అవతల వైపు జాయింట్ ఉండేలా చూసుకొని అప్పుడు కట్ చేసుకోవాలి. చిన్నగా నీట్గా, కానీ లైనింగ్ కంటే కూడా మెయిన్ క్లాత్ కొంచెం ఎక్స్ట్రా కట్ చేసుకోవాలి. ఎందుకంటే మనకి కుట్టినప్పుడు జారుతుంది కాబట్టి ఇలా జారకుండా ఎక్స్ట్రా క్లాత్ ఉంటే మనం కుట్టాక ఎక్స్ట్రా క్లాత్ మొత్తం కట్ చేసుకోవచ్చు. అది వెనక భాగం చేతులండి. ఇప్పుడు ముందు భాగం తీసుకుందాం. సేమ్ ముందు భాగం కూడా క్రాస్ వేసుకోవాలండి. ఎప్పుడైనా పీసు క్రాస్ వేసుకుంటేనే మనకు ముందు భాగం బాగా వస్తుంది. క్రాస్గా ఇది ముందు పార్ట్, ఇది వెనకాల ఇలా క్రాస్ వేసుకొని తీసేసుకోవాలి. కట్ చేసింది ఫస్ట్. అంటే ఫస్ట్ ఏం చెప్తామంటే, హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఇప్పుడు ముందు భాగం కూడా అయిపోయిందండి. ఇప్పుడు షేప్ పట్టీ తీసుకుందాము. షేప్ పట్టీ తీసుకునేటప్పుడు కూడా మనకి ఎంత అయితే బ్లౌజ్కు షేప్ పట్టీ ఉందో అంత పొడవు తీసుకొని దాన్ని ఎక్స్ట్రా కుట్లల్లోకి పెట్టుకునేలాగా ఎక్స్ట్రా కొంచెం పెట్టుకోవాలండి కుట్లల్లోకి. ఇక అంతే, అలా పెట్టుకుంటే మనం కొంచెం క్రాస్ తీసుకుంటే మనకు షేప్ పట్టీ వచ్చేసిద్ది. దీన్ని మెయిన్ క్లాత్కి వేసి జాయింట్ చేసుకొని మనం వేసుకోవచ్చండి. అది షేప్ పట్టీ అండి. మెయిన్ ఫ్యాబ్రిక్ వేసి ఇప్పుడు షేప్ పట్టీ కట్ చేస్తున్నా. ఒకవేళ ఈ కటింగ్లో నేను ఏదైనా తప్పు చెప్తే చూడండి. ఒకవేళ మీకు నచ్చిందంటే ఒక కామెంట్ చేయండి. మీకు ఏదైనా డౌట్ ఉంటే నేను రిప్లై ఇస్తానండి. థ్యాంక్ యూ అండి.